హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇంగ్లీష్లో ఒక భాగమైన లెటర్ రైటింగ్ గురించి చూద్దాం. లెటర్ రైటింగ్ అనేది ఏ కమ్యూనికేషన్కి సంబంధించినది అంటే రిటర్న్ కమ్యూనికేషన్. లెటర్ టు మదిబా, నెల్సన్ మండేలా రాసినది అనమాట. ఇది అవసరం లేదండి, రిటర్న్ కమ్యూనికేషన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత లెటర్ రైటింగ్లో లెటర్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి: పర్సనల్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్. పర్సనల్ లెటర్స్ వచ్చేసి ఇన్ఫార్మల్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్ ఫార్మల్ లెటర్స్. బిజినెస్ లెటర్స్ అనేది అఫీషియల్ లెటర్స్లో ఒక భాగం అనమాట. చూడండి, పర్సనల్ లెటర్స్. మనం పర్సనల్ లెటర్స్ ఎవరెవరికి రాస్తామంటే పేరెంట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, స్పౌసెస్ అంటే భార్య భర్తలు అనమాట. తర్వాత వచ్చేసి అఫీషియల్ లెటర్స్, ఫార్మల్ లెటర్స్ హైయర్ ఆఫీసర్స్కి రాస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసి లెటర్ రైటింగ్లో ఉన్న పార్ట్స్ చూద్దాము. ఎన్ని పార్ట్స్ అంటే 6 పార్ట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనం డేట్ రాస్తాం కదా, ఇది వచ్చేసి హెడ్డింగ్. ఇక్కడ సాల్యుటేషన్ అంటారు అనమాట. మనం సార్ అని రాస్తాం కదా, ఇక్కడ సాల్యుటేషన్. నెక్స్ట్ వచ్చేసి మెసేజ్ రాస్తాం కదా, ఏం మెసేజ్ రాస్తాం అనేది బాడీ ఆఫ్ ది పార్ట్. తర్వాత ఇక్కడ సబ్స్క్రిప్షన్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అవి రాస్తాం కదా, దాన్ని సబ్స్క్రిప్షన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాస్తాము సూపర్స్క్రిప్షన్. చూడండి, ఫస్ట్ వచ్చేసి హెడ్డింగ్, నెక్స్ట్ వచ్చేసి సాల్యుటేషన్, బాడీ ఆఫ్ ది పార్ట్, బాడీ ఆఫ్ ది లెటర్, నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రిప్షన్, నెక్స్ట్ సిగ్నేచర్, నెక్స్ట్ సూపర్స్క్రిప్షన్ వచ్చేసి ఇక్కడ అంటే టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ ఉంటుందన్నమాట. ఇక్కడ టు అడ్రస్ కానీ ఫ్రమ్ అడ్రస్ కానీ రాస్తాము. నెక్స్ట్ వచ్చేసి సాల్యుటేషన్, ఇక్కడ సర్ అని రాస్తాము. చూడండి, హెడ్డింగ్ అనేది రైట్ సైడ్ టాప్ ఆఫ్ ది కార్నర్. ఎక్కడ ఉంటుంది? రైట్ సైడ్ టాప్ ఆఫ్ ది కార్నర్. సాల్యుటేషన్ తర్వాత సబ్జెక్ట్ రాసేది అఫీషియల్ లెటర్స్తో సబ్జెక్ట్ రాస్తాము. నెక్స్ట్ వచ్చేసి హెడ్డింగ్. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ టాప్ ఆఫ్ ది కార్నర్. హెడ్డింగ్ ఈజ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది లెటర్. హెడ్డింగ్ కంటైన్స్ డేట్ అండ్ స్టేషన్. తర్వాత వచ్చేసి కరెక్ట్ ఫార్మాట్ ఆఫ్ ది డేట్. చూడండి, డేట్ను మనము ఈ విధంగా రాయాలి. 10th September 2024 అంటే 3 అక్షరాలు రాయాలి. SCP అని రాయాలి కంపల్సరీ. క్యాపిటల్ లెటర్ ఉండాలి. SCP 10/2000 ఇలాగానే రాసి ఇవి 2 కరెక్ట్ అనమాట. నెక్స్ట్ హెడ్డింగ్ ఎండ్స్ విత్ కామా. ఎండ్స్ అన్న, టర్మినేట్స్ అన్న, కంక్లూడ్స్ విత్ కామా. ఈ మూడు టర్మినాలజీ ఒకటే అనమాట. అంటే ఎండ్స్ అన్న, టర్మినేట్స్ అన్న, కంక్లూడ్స్ విత్ కామా. హెడ్డింగ్ అనేది దేంతో ఎండ్ అవుతుంది అంటే కామాతో ఎండ్ అవుతుంది. సాల్యుటేషన్, గౌరవ సంబోధన అనమాట. సాల్యుటేషన్ అనేది దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది లెటర్. సాల్యుటేషన్ ఆల్వేస్ బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్. సాల్యుటేషన్ ఆల్వేస్ ఎండ్స్ విత్ కామా. హైయర్ ఆఫీసర్స్కి మనం సార్ అని రాస్తాము. బిజినెస్ లెటర్స్కి సార్స్ లేదా మేడమ్స్ రాస్తాము. ఒకవేళ షీ ఎవరో తెలియకుంటే కంపల్సరీ సార్ అని పెట్టాలి. లేకుంటే తెలిస్తే షీ అని, కంపల్సరీ తెలిస్తే మేడమ్స్ అని పెడతాం. నెక్స్ట్ పేరెంట్స్కి అయితే మనం పర్సనల్ లెటర్స్ డియర్ పేరెంట్స్, డియర్ ఫ్రెండ్, డియర్ అట్లా రాస్తాం కదా, అది ఇచ్చాడనమాట. నెక్స్ట్ వచ్చేసి బాడీ ఆఫ్ ది లెటర్, ద థర్డ్ పార్ట్ ఆఫ్ ది లెటర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది లెటర్. వాట్ ఈజ్ ద విటల్ పార్ట్ అంటే అతి ముఖ్యమైన భాగం ఏది లెటర్లో అంటే బాడీ ఆఫ్ ది లెటర్. బాడీ ఆఫ్ ది లెటర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 paragraphs. వాట్ ఆర్ దేర్ అంటే ఇంట్రడక్షన్, మెసేజ్, కంక్లూజన్, సబ్స్క్రిప్షన్, క్లోజింగ్, కాంప్లిమెంటరీ క్లోజ్. చూడండి, సబ్స్క్రిప్షన్ దానికి మరొక పేరు క్లోజింగ్ లేదా కాంప్లిమెంటరీ క్లోజ్. ద ఫోర్త్ పార్ట్ ఆఫ్ ది లెటర్, రైట్ సైడ్ బాటమ్ ఆఫ్ ది లెటర్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. యువర్స్ ఫెయిత్ఫుల్ అనేది ఈ విధంగా రాయాలి. యువర్స్ ఫెయిత్ఫుల్లీ అంటే ఇక్కడ ఏమైంది, ఓన్లీ క్యాపిటల్ ఉంటుంది రైట్ అనమాట. ఇక్కడ స్మాల్ లెటర్ ఉంది కాబట్టి రాంగ్ అనమాట. ఇక్కడ అపాస్ట్రఫీ ఉండకూడదు కాబట్టి ఇది కూడా రాంగ్. ఇక్కడ వచ్చేసి కామా లేదు చివరన కాబట్టి ఇది కూడా రాంగ్. ఇక్కడ ఏమి అపాస్ట్రఫీ ఉండకూడదు, క్యాపిటల్ ఉండాలి, చివరన కామా ఉండాలి. సబ్స్క్రిప్షన్లో యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాస్తాం కదా, అదే. అఫీషియల్ లెటర్స్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ అనేది టీచర్స్కి, హైయర్ ఆఫీసర్స్కి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ ఆప్షన్స్లో యువర్స్ ఒబీడియంట్లీ లేకపోతే యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాయాలి. యువర్స్ సిన్సియర్లీ న్యూస్ పేపర్ ఎడిటర్స్కి రాసేది సిన్సియర్లీ రాస్తాము. యువర్స్ ట్రూలీ బిజినెస్ మ్యాన్స్కి రాస్తాము.
పర్సనల్ లెటర్స్ చూడండి. పర్సనల్ లెటర్స్ వచ్చేసి యువర్స్ లవింగ్లీ, లేని ఎడల యువర్ లవింగ్ సన్, ఆ విధంగానే రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ చూడండి. దిస్ ఈజ్ ద 5th పార్ట్ ఆఫ్ ది లెటర్, బాటమ్ ఆఫ్ ది సబ్స్క్రిప్షన్ కింద ఉంటుంది. సిగ్నేచర్ అనేది మనం ఈ విధంగా చేసిన తర్వాత దాని కింద బ్లాక్ లెటర్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాలన్నమాట ఇట్లా మొత్తము. తర్వాత వీ క్యాన్ రైట్ ఆల్ అంటే ఇది అవసరం లేదులే, నేను ఓన్గా రాసుకున్నాను దాన్ని. నెక్స్ట్ వచ్చేసి సూపర్స్క్రిప్షన్ ఫ్రమ్ మరియు టు అడ్రస్ ఉంటుందన్నమాట. ఫ్రమ్ అంటే టీ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. పర్సనల్ టు ఫ్రమ్, అఫీషియల్ లెటర్ శాలిటేషన్కు పై భాగాన టు అడ్రస్, అఫీషియల్ లెటర్లో వచ్చేసి శాలిటేషన్ పై భాగాన టూ అడ్రస్ రాస్తారు. ఇది చూడండి, ఇది ఇంటర్మీడియట్ లెవెల్, ఇది ఎగ్జిట్ వాళ్ళకి అవసరం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.